దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఇవి ఏ దినములు? ఇవి అంత్య దినములు, ఇవి కడవరి దినములు, ఇవి దురి దినములు, ఇవి ప్రభు రాకడ సమీపముగా ఉన్నవని ఎరుగు దినములు. అయితే ఇవన్నిటిని ఎరిగి ఉండి జీవించుట అనేవంటి మార్పులు మన జీవితంలో సంపూర్ణమై ఉన్నప్పుడే, ప్రారంభించిన భక్తి జీవితం ముగింపు వరకు నమ్మకముగా ఉన్నప్పుడే, ప్రారంభము గొప్పదని భక్తి అనటలేదు, వాక్యము చెప్పట్లేదు. ప్రారంభము కంటేను ముగింపు గొప్పదని వాక్యము చెప్పుచున్నది. కాబట్టి మన జీవితంలో ప్రారంభము అనేది చాలా ఒక మంచి విషయముగా చెప్పుచున్నప్పటికీ ముగింపు గొప్పది అని చెప్పుచున్నారు. కాబట్టి ఇవి కడవరి దినములు గనుక ఈ కడవరి దినములలో ఏమి చేయబడుతుంది అని మనం మేధస్సుతో ఆలోచిస్తే, దేవుని వాక్యములను చూసినప్పుడు, దేవుని వాక్యములు వినినప్పుడు అర్థమయ్యే వంటి శైలిలో కొన్ని జరుగుతున్నవి ఏమిటి అంటే, ఈ అంత్య దినములలో శ్రమలు సంభవించబోచున్నవి. ఈ శ్రమలు సంభవించబోచు ఉండగా ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా ఈ శ్రమలను మనము ఎలాగ గ్రహించాలి, ఎలాగును ఎదుర్కోవాలి, సంభవింపబోచున్న కార్యములు ఏమిటి, సంభవించేసిన కార్యములు ఏమిటి, ఇక మనము సిద్ధపడవలసిన వంటి భాగము ఏమున్నది అనేది చూడాలి. ఎన్ని సంవత్సరములు కాదు, పుట్టిన నుండి ఎన్ని సంవత్సరములు బ్రతికినను వాడు మరణించినప్పుడు చివరికి ఏమి చేసి ఉన్నాడని ప్రజలు మాట్లాడుకుని ఉంటారు. పుట్టినప్పుడు వీడు ఏమవుతాడు అని ఎవరు మాట్లాడరు. వాడు పెరిగినప్పుడు, వాడు చనిపోవునప్పుడు వీడు ఏం చేశాడు అని మాట్లాడతారు. అలాగే ప్రభువు కూడా ఈ భూమి మీద ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని కుమార్తెగా, ఒక దేవుని కుమారుడిగా నువ్వు ఎలాగ సిద్ధపడుచున్నావు? ఈ భౌతికంగా అన్నిటిలో కొరకు ఆశపడి ప్రార్థన చేసి తలకిందుల పడి ఎన్నో సంపాదించుకున్నట్టుకై 1000 ప్రయాసలు పడుతున్న వారికి పరలోకము వచ్చుచున్నదని ఎక్కడ బైబిల్ రాయలేదు. లేదా లోకములో దీనుడు గాను, దరిద్రుడు గాను, తునీకరించబడు వాడు గాను బ్రతుకుట వలన పరలోకము వారికి వచ్చుతున్నదని రాయబడి లేదు. అయితే పరలోకములో ప్రవేశించుటకు నీతిని ధరించుకున్న వారుగాను, క్రీస్తు విరోధును ఎదిరించు వారుగాను, మీలో ఉన్న దుర్మార్గులను బయటకు తోలు వారుగాను బ్రతుకుట వలనే మనము క్రీస్తులో మనము జీవించుట వలన క్రీస్తును ఎదుర్కొందుము. అందుకనే బుద్ధి లేని పరిశుద్ధులు, బుద్ధి కలిగిన పరిశుద్ధులు. ఈ బుద్ధి లేని పరిశుద్ధులు, బుద్ధి లేని పరిశుద్ధులు, బుద్ధి కలిగిన పరిశుద్ధులు ప్రారంభములో ఒకే సహవాసమై ఉన్నారు, ఒకే ఏర్పాటులో ఉన్నారు, ఒకే స్థాయి అనుభవము కలిగి ఉన్నారు. కానీ వారి ముగింపు బుద్ధిహీనతతో ముగింపబడింది. ఒక సొలొమోను చూస్తున్నప్పుడు జ్ఞానుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు, చాలా జ్ఞానుడిగా ప్రారంభించాడు, కానీ ముగింపు అజ్ఞానముగా ముగించాడు. దేవుడు కొండ మీద ఉపమానములు చెప్పొచ్చు, ఒక గట్టి పువ్వుకైనను పోల్చుటకు ఆ జ్ఞానము ఎంతకు పనికి రాదు అన్నాడు. అంటే బలవంతుడు చాలా బలముగా జీవితాన్ని ప్రారంభించాడు, కానీ చాలా బలహీనుడిగా తన జీవితాన్ని ముగించాడు. ఇప్పుడు ముగింపు నుండి, ప్రారంభము నుండి ప్రభు మనల్ని ఎలాగ సిద్ధపరుస్తున్నాడు? ఈ దుష్టమైన దుర్నీతి సంబంధమైనవి ఎదిరించి మనము నడిపించబడాలి అనేది ప్రభు యొక్క ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాత్రి ఇది కడవరి గడియలు గనుక ఇప్పుడు ఏమి సంభవించబోతున్నది? ధర్మ
కొరకు ఆత్మ మనకి మనోనేత్రములు తెరవ చేసింది. ఇప్పుడు ఎలాగున్నది అంటే బయట అవసరాన్ని బట్టి, ఆకలిని బట్టి మనుష్యుడు పరిగెడుతున్నట్టుగా దేవుణ్ణి కూడా అవసరాన్ని బట్టో ఆలోచనలు బట్టో వెంబడిస్తూ ఉన్నారు. ఇవి చివరి దినములైనప్పటికీ దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే వాడిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన దొంగమని వచ్చుచున్నాడు. ఆయన వచ్చినప్పుడు మంచి వారిని తీసుకుని వెళతాడు, పనికి రాని వెలుగొద్దు. ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు, దొంగ మంచివే పట్టుకుని వెళతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి కడవరి దినములు గనక మనం మంచిగా ఉండటం వలనే రాకడలో ఎత్తబడుటకు, శ్రమలను జయించుటకు, శ్రమయందు ఓర్పు గల వారమై నివసిస్తాం. ఎన్ని సంవత్సరములు భక్తి జీవితమైనను మార్పు లేని జీవితము వ్యర్థమే. ఒక క్రైస్తవ జీవితము మార్పు లేకపోతే పరిపూర్ణమైన భక్తి జీవితము ఒక వ్యక్తి కలిగి ఉన్నది. ఒక విశ్వాసి కలిగి ఉన్నాడు. ఒక పరిపూర్ణమైన భక్తిని ఆ వ్యక్తి కలిగి ఉన్నట్టుగా జీవిస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, లోకం అంటుంది, ఆ పరిపూర్ణమైన భక్తి జీవితంలో మార్పు కనిపించాలి. మార్పు లేని భక్తి జీవితము పనికి రాదు. ఒక లైట్ తీసుకొచ్చి అది ఎవరికైనా అమ్ముదామంటే అది అందులో వెలుగును లేనప్పుడు అది ఎవరు కొనుక్కోరు. నేను ఒక ఫోన్ అమ్మాలనుకున్నప్పుడు అది పని చేయలేకపోతే అది ఎవరు ఇష్టపడరు. అలాగనే క్రీస్తు కూడా మనము ప్రయోజనకరంగా ఉండాలని మనలో ఉన్న ప్రతి నిర్జీవతను తొలగించాడు. ఇప్పుడు మనకి ఆత్మనేత్రములు తెరవబడాలి. రాసుకోండి, గుర్తు పెట్టుకోండి. అంత్య దినములలో ఆత్మనేత్రములు తెరవబడకపోతే మనము దుర్నీతికి అప్పగించబడతాము. అంత్య దినములలో ఆత్మ దేవునికి అప్పగించుకోకపోతే మనము దుర్నీతికి అప్పగించబడతాము. దుర్నీతి ధర్మ విరోధి సమస్త విధమైన కార్యములకు అప్పగిస్తాడు. ధర్మ విరోధి సమస్త విధమైన కార్యములకు అప్పగించినప్పుడు ఏ రీతిగా పాడైపోతాము మనం ఆలోచించవలసిన వారమే. ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాము, కడుపులోనికి వెళ్ళిన తర్వాత వ్యర్థమైపోయింది అంటామా మనము? నోటిలో నుంచి లోపలికి వెళ్ళినప్పుడే దాని గుణలక్షణాలు ఆహార పదార్థము చూపిస్తుందే. మరి ఆ వాక్యము కడుపులోనికి వెళ్ళినప్పుడు, వాక్యము చెవిలో నుంచి వెళ్ళినప్పుడు, వాక్యము మనసులోనికి వెళ్ళినప్పుడు మరి మనలో నుండి దాని గుణగణాలు పనిచేయటలేదు. అంటే ఇంకా వ్యర్థమైన వాటి వైపే వెంపలాడుతున్న జీవితమై ఉంటే రాకడికి వెలిగింపబడలేని ఒక బుద్ధి లేని పరిశుద్ధురాలిగా పిలువడుటకు నువ్వు ఇంకా తీర్మానం చేసుకుని బ్రతుకుతున్నావు. మనము దేవునికి కనిపించవలనని భక్తి చేయాలి. దేవునికి కనిపించవలనని మనము స్థిరపడాలి. ఈ లోకములో ఎవ్వరు మొదటి కుర్చీలో కూర్చున్నావా, చివరి కుర్చీలో కూర్చున్నావా, మధ్యలో కూర్చున్నావా, మొదటి అన్నము తిన్నావా, చివరి అన్నం తిన్నావా, చివరి ప్రార్థన చేసావా, మొదటి ప్రార్థన చేసావా, మొదటి పాట పాడావా, చివరి పాట పాడావా, ఇవేమీ దేవుడు చూడడు. నువ్వు యథార్థంగా పాడావా, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో కూర్చున్నావా, యథార్థంగా హృదయపూర్వకముగా ప్రాణాత్మ దేహములతో నీ హృదయం పొయ్యబడి ఉన్నదా, అది ప్రభు చూస్తాడు. నీకేమైనా ప్రతిబంధకములు వాటికి దేవుని కొరకై వాటిలన్నిటిని విడిచిపెట్టు. కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఒకవేళ వెలివేసినా పర్వాలేదు, కానీ క్రీస్తు కొరకు నిలబడినప్పుడు క్రీస్తు మనల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇవి అంత్య దినములు గనక ఇప్పుడు ఎలాగ గతించిపోతాయి? ఇవి కడవరి దినములు, అంటే కొద్ది దినములు ఉన్నాయి. కొద్ది దినములలో సంఘమును ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఈ సంఘమును సిద్ధపరుస్తున్నప్పుడు అంతము ఎలా ఉంది అనేది చూస్తే, అంతము కన్నను గతించుచున్న దినములు ఎలా గతిస్తాయి? ఇప్పుడు గతిస్తున్న దినములు ఎలా ఉన్నాయి, గతించిపోవచ్చున్న అంతము ఎలాగున్నది అనేది మనం తెలుసుకోవాలి. ఉద్యోగం ఎలా వస్తుంది? ఒకరు ఫోన్ చేసి వివాహము కొరకే ఎలాగ ప్రార్థన చేయవలను,
గర్భఫలము కొరకు ఎలాగ ప్రార్థన చేయవలను, గృహము కావాలంటే ఎలాగ ప్రార్థన చేయవలను, పరిశుద్ధాత్మ కావాలంటే ఎలాగ ప్రార్థన చేయవలనో తెలుసుకున్నట మేలుకరమేమో కానీ కూడా లేదు, మేలుకరమే. ఇవన్నీ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల కొలది నీకు పెళ్లి అవుతుంది, ఇల్లు వస్తుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగం వస్తుంది, అన్నీ వస్తాయి. అంటే ఆత్మ వర్ధిల్లను కొరకు ప్రార్థన చేయటం వలన అన్నీ వస్తాయని ఒకే ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తే, ఒకడు ఇల్లు కొరకు ఒక కొత్త ప్రార్థన, పెళ్లి కొరకు కొత్త ప్రార్థన, ఉద్యోగము కొరకు ఒక కొత్త ప్రార్థన, తన కోరికలు ఇష్టములు నెరవేర్చుకున్నట్టుకే ఒక ప్రార్థన. అంటే ఎవరికి వాళ్ళు వారికి ఇష్టమైన ప్రార్థనలు ప్రారంభించి వారికి ఇష్టమైన ప్రార్థనలు ముగిస్తే అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అది అంగీకరిస్తాడా? ఒక కసిగా, నమ్మకముగా, ఒక ధీటుగా దేవుని కొరకు నిలబడగలిగిన మనస్సాక్షి గల వారమై ఉండాలి. ఎన్నాళ్ళు కదిలించబడుచున్నాం. దుష్టుడు, దుర్మార్గుడు కదిలించబడినప్పుడు దానిని వెంటనే పీకి వేయడానికి వాడికి ఎక్కువ అవకాశం ఉంటుంది. హఠాత్తుగా వచ్చు మరణమును, హఠాత్తుగా వచ్చు నాశనము, హఠాత్తుగా కలుగు ప్రతిదీ నువ్వు ఎలాగ తప్పించుకోగలవు? కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు ఈ అంచె దినములలో అతి త్వరగా సంభవించబోవు సంఘటనలు తెలుసుకోగలుగుటకే నేత్రములు తెరవబడాలి ప్రతి విశ్వాసికి. అలా తెరవబడలేనప్పుడు రాకడ అంచె దినములలో శ్రమలు కాలములో ఏమి జరుగుతుందో తెలుసా? ఆ శ్రమలలో కొట్టుకుని పోతారు. ఆ శ్రమలలో నిలిచి ఉన్న ఒక స్ట్రాంగ్ పిల్లర్ వల్ల ఉండాలి. ఇప్పుడు చాలా చోట్ల వర్షాలు వచ్చాయి, ప్రవాహమునికి ఎదురుగా నిలబడిన ఎన్నో స్తంభాలున్నాయి, ఎన్నో బ్రిడ్జిలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని రవాణాలు సులభవంతంగా చేరుతున్నాయి. బలహీనమైన వంతెనలు, బలహీనమైన బ్రిడ్జిలు, బలహీనమైన ఇళ్ళు, బలహీనమైన కట్టళ్ళు ఎన్నో కుప్పగూలిపోయాయి. ఇప్పుడు రాకడలో శ్రమల ప్రవాహములో కూడా మనం కట్టబడిన కట్టడము స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకంటాడు, మీరు ఇసుక మీద కట్టబడిన వారైతే, మీరు నా మాటలు చేత కట్టబడిన వారైతే నిన్ను కదిల్చువాడు ఎవడు ఉండడు. ఒక నా మాటల చేత కాక స్నేహితుల మాటలు, బంధువుల మాటలు, భర్త మాటలు, భార్య మాటలు, తల్లిదండ్రుల మాటలు, ఇంకా ఇరుగు పొరుగు వారి మాటలు, ఇంకా ఎవరో లబ్ధి చూపించి నీకు ఆశ కల్పించి ప్రయోజనకరమైన నీకు కలుగుతుందని చెప్పిన వారి మాటలు విని నువ్వు నీ ఇల్లును కట్టుకుంటే వారు వెళ్ళిపోతే నీ మీదకు వచ్చి ప్రవాహము ద్వారా నువ్వు కొట్టుకుని పోతావు. కాబట్టి మన సేవైనను, భక్తైనను, ఏదైనను ఎవరి మాటల ద్వారా మనం కట్టబడకూడదు. మనము క్రీస్తు అనే బండ మీద కట్టబడుటకు ప్రభు పిలిచి ఉన్నాడు. మనం ఇసుక మీద కట్టబడుటకు కాదు, ఒక సేవకుని ద్వారా కట్టబడుట కాదు. మనము పరిశుద్ధాత్ముడి ద్వారానే కట్టబడాలి. పరిశుద్ధాత్ముడే అందరిలో పని చెయ్యవాడు, పరిశుద్ధాత్ముడే అంతటా పని చెయ్యవాడు, పరిశుద్ధాత్ముడే అంతటిని అంచెదినములలో సంపూర్ణము చెయ్యవాడు. అంచెదినములో పరిశుద్ధాత్ముడే అన్ని తేటగా మనకు కనపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇట్టి పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం కూర్చున్న వారమై ఇప్పుడు మన పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత వెనకబడి ఉన్నాం. ఆత్మలో లేదా ఇంటి బట్టి జీవితంలో లోతైన పునాది కలిగి ఉన్నామా? లోతైన పునాది కలిగి ఉన్నామా? లేకపోతే నేను చాలా సంవత్సరాల నుండి రక్షింపబడిన విశ్వాసిని, నేను 30 సంవత్సరాల విశ్వాసిని, నేను 10 సంవత్సరాల విశ్వాసిని, నేను 15 సంవత్సరాల విశ్వాసిని అని పేరు చెప్పుకుంటూ కాదు, కానీ నేను ఇంత లోతుకి ఎదిగాను, నేను 30 అడుగుల లోతుకి ఎదిగాను, నేను 70 అడుగుల లోతుకి ఎదిగాను, నేను చాలా క్రీస్తులో లోతైన అనుభవం కలిగి ఉన్నాను. నన్ను పడగొట్టటకు ఏ దుర్బోధయు పనికిరాదు, నన్ను పడగొట్టటకు ఏ దుష్టుడు ప్రయత్నములు పనికిరావు, నన్ను పడగొట్టటకు ఏ స్వనీతి నియమము పనికిరాదని నువ్వు చెప్పగలిగావా? గాలి వేసి చినుకు పడగానే ఇసుక మీద కట్టడం వల్లే మీ మనస్సాక్షులు ఉన్నాయి. ఇప్పుడే గాలి వేసి
ఇప్పుడే ఒక చినుకు పడగా అంతలోనే పడిపోయే గోడల వలె ఉన్నప్పుడు ఇక అంచె దినములలో ఉండగా నువ్వు కొట్టుకుని పోవుటకే కట్టబడి ఉన్నావని నువ్వు ఎరుగుతున్నావా? అయ్యో, నా పునాదులు ఎలా ఉన్నాయి, క్రీస్తులో నాకు అనుభవం ఎలా ఉంది, అంచె దినములలో అతి త్వరగా సంభవించుబావు శ్రమలలో నేను కాదా, నా కుటుంబము, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులలో కనీసము నేను అప్రమత్తం చెయ్యాలి. వరదలు వస్తున్నాయి, ఏలాశ్వరం బ్రిడ్జి కదిలిందని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అనౌన్స్మెంట్ చేశారు. అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీకు ఎక్కువ వరద సంభవించవచ్చు. ఒకవేళ మేము కొద్ది గేటులు ఎత్తి ఉన్నాం, కానీ గోడ కూడా ఏమైనా పగిలి పడిపోతే మేమేమీ చేయలేము, కనీసం మీరు మీకు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోండి అన్నారు. మరి అంచె దినములలో క్రీస్తు కూడా శ్రమల ప్రవాహం వస్తుంది. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారా? మీ భక్తి జీవితంలో ప్రవాహంలో కొట్టుకుపోవు పిచ్చి భక్తి చేస్తూ అటు ఇటు కదులుచున్న వంటి ఒక చిన్న పిల్లల వలె, ఒక రోడ్డు మీద వెళుతున్న వంటి వారి వలె, ఒక పిచ్చి వాళ్ళ వలె, ఒక మూర్ఖుల వలె, ఇంకా స్వనీతితోను, సొంత ఆలోచనలతోను, కోరికలతోను, ఇష్టములతోను, భావోద్వేగములతోను, ఇంకా ఏయో లోక సంబంధమైన ఆలోచనలతో పరుగులెడుతూ ఉంటే నువ్వు ఆ వరదలో, ఆ ప్రవాహములో ఖచ్చితంగా నువ్వు కొట్టుకుపోయేవాడు. కాబట్టి మన పరిస్థితులను ఆలోచించాలి. మన భక్తి జీవితం యొక్క లోతును పెంచవలసిన బట్టి వారమైనా, మన భక్తి జీవితం యొక్క అనుభవం పెంచవలసిన బట్టి వారమై ఉన్నా. నిద్రపోతూ ప్రార్థించే అనుభవం గొప్పది, అవునా? అటు ఇటు కదిలించబడుతున్న పాటలు పాడుకుని తృప్తి పొందుకుని భక్తి మంచిది. వారికి ఇష్టకరంగా, వీళ్ళకి ఇష్టకరంగా, నాకు ఇష్టకరంగా, ఇంకొకరికి ఇష్టకరంగా భక్తి చేయటం మంచిది. ఇది నీకు మంచిది అని అనిపిస్తుందే. అపవాదిగాడు అవ్వమ్మతో కూడా ఇది అన్నాడు, ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది, ఇలా బ్రతుకుడు నీ జీవితంలో మంచిది అని భ్రమపరచు ఆత్మయు నీలో ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఇలాగ చేయటం నీకు మంచిదే, ఇలాగ మాట్లాడుట మంచిదే, ఇలా బ్రతుకుట నీ జీవితంలో మంచిదే, మంచిదే అంటున్నాడు. కానీ నాకు ప్రయోజనకరమైనది ఏది నాకు మంచిది కాదని ఎరుగుటే క్రైస్తవ జీవితం. హల్లెలూయా, అవునా కాదా? చెప్పాలి. మనకు ప్రయోజనకరమైనది ఏది మనకి ప్రయోజనకరం కాదు. మనం ఏదైనా ప్రయోజనకరమని అనుకుంటున్నామా అది మన జీవితంలో ప్రయోజనకరమని కాదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో మనము కదిలించబడని ఒక స్థిరమైన పునాది వలె మారాలి. ఆయన అంటున్నాడు, ఆరాధికుడైన దావీదును ఒక మేకు వలె కొట్టాడట, అది ఎవరు పీకినా రాదు అంటున్నాడు ఆయన. ఈరోజు మనము కూడా ఒక పిల్లర్ వలె పరిశుద్ధాత్మ చేత కట్టబడాలి. ఒక స్నేహితుడు వచ్చి కదిలించేస్తే కదిలిపోతున్నావా? ఒక బంధువుడు వచ్చి కదిలించేస్తే కదిలిపోతున్నావా? ఒక అవసరం వచ్చి కదిలిపేస్తే కదిలించబడుతున్నావా? ఒక నీరసం వచ్చి కదిలించేస్తుంటే కదిలించబడుతున్నావా? అచ్చే అంత దిగజారిపోయిన భక్తి జీవితము, అవునా కాదా? దిగజారిపోయిన భక్తి జీవితం, దిగజారిపోయిన భక్తి జీవితం ఎంతో బలహీనమైనది. దిగజారిపోయిన భక్తి జీవితము ఎంతో అసహ్యకరమైనది. దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టవద్దు నీ స్వభావాలు. ఏమంటాడు ఒకసారి చెప్పండి. చెప్పాలి, చెప్పండి, పర్లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ స్వభావాలు విడిచిపెట్టకండి అన్నాడు, విసర్జించండి అన్నాడు. ఏమన్నాడు? మీ స్వభావాలను విడిచిపెట్టకండి, మీ స్వభావాలను విసర్జించండి. అప్పుడు మరలా చూడటకు నీలో అసహ్యం పుడుతుంది. విసర్జించిన దాన్ని తిరిగి ఎంతసేపు చూస్తావు? విసర్జించిన దాన్ని ఎంతసేపు చూస్తావు? విడిచిపెట్టిన దాన్ని అవసరమైనప్పుడు అల్లా తీసుకుంటావు.
కానీ విసర్జించిన దాన్ని తీసుకోవడానికి కానీ, చూడడానికి కానీ, ఆలోచించడానికి కూడా నీకు అసహ్యం పుట్టినంతగా నీ జీవితము సమర్పించబడి ఉండాలి. అది దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నాడు. నా కోసం పని చేయడం కాదు, ప్రభు కోసం పని చేయాలి. మీకోసము భక్తి చేయడం కాదు, మీరు రక్షింపబడి, మీ కుటుంబాలు రక్షింపబడి, మీ బిడ్డలు రక్షింపబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు, రక్షణార్థమైన దుఃఖము నీలో ఉండాలి. కన్నీటి ప్రార్థన నీ శ్రమల కోసం కాదు, కన్నీటి ప్రార్థన శ్రమలలో నువ్వు జయించుడు కొరకే ఉండాలి. ప్రభువా, నాకు ఏ శ్రమ వచ్చినా నేను దూరము చేయు శ్రమ నాకు వద్దయ్యా. నాకు శ్రమ వచ్చినా పర్వాలేదు, నీకు దూరమే శ్రమ నాకు వద్దు. ఒకవేళ శ్రమ వచ్చి నీకు దగ్గర అవుతుంటే పర్వాలేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఈ శ్రమ తీసేవై. ఆ శ్రమ కూడా లేకపోతే దేవుని దగ్గరికి రాడు. అమ్మ ప్రార్థన జరుగుతుంది, వాళ్ళకి కష్టం రావాలి, వాళ్ళకి సంతోషం కలగాలి. ఆ సంతోషము కొరకు ప్రభు దగ్గరికి వస్తాడు, ఆ కష్టం కోసం ప్రభు దగ్గరికి వస్తాడు. ఆ కష్టం సంతోషం ఏది కలగలేనప్పుడు ఏమవుతాడు తెలుసా? ఒక విగ్రహం వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. ఈరోజు మనిషి జీవితంలో ఎట్టి భక్తి జీవితం కావాలంటే భక్తి జీవితం తెచ్చుకోవాలి. చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరుచున్నారు. ఇది కడవరి గడియ అమ్మా అని దీని చేత తెలుసుకొని ఉన్నాము. ఇది కడవరి గడి అని మనం తెలుసుకున్నాం. మరి ఎలాగ ప్రవర్తించాలి? ఫోన్ చేసి చికెన్ బిర్యానీ ఎలా ఉండాలో తెలుసుకుంటే సరిపోతుందా? చేపల పులుసు ఎలా కాయాలి అని తెలుసుకుంటే సరిపోతుందా? ఎవరికైనా ఫోన్ చేసి అమ్మా ఇది పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుంటే సరిపోతుందా? కానీ దానికి పరిహారం కావాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడి అని మీరు తెలుసుకున్నటకు కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అనేక క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మీరు గమనించుకుని భక్తి చేయాలి. కాబట్టి అట్టి భక్తి జీవితం కలగాలి. దుర్బోధలు ప్రబలి ప్రజలు మోసపోయి, దుర్బోధలు ప్రబలి ప్రజలు మోసపోయి కుంటి పడుతుంది సార్వత్రిక సంఘం, కుంటి పడుతుంది సార్వత్రిక సంఘం. ఏమవుతుంది? కొట్టద్దు అట్లేదు. ఏమవుతుంది? దుర్బోధలు ప్రబలట వలన సార్వత్రిక సంఘం కాళ్ళిరిగిపోయినట్టుగా నడుస్తుంది. సార్వత్రిక సంఘానికి ఆత్మదేవుడు పరిపూర్ణమైన కృప విడుదల చేశాడు. ఇప్పుడు ఇంత శ్రమల యొక్క ప్రవాహములో కొట్టుకుని పోవు అంచెదినములు అనేక దుర్బోధలను, వాడు ఏదో చెప్పాడని, ఈడు ఏదో చెప్పాడని, ఈడు ఏదో చెప్పాడని, వాడు మంచివాడని, వాడి బోధ మంచిదని, ఆడి బోధ మంచిదని కాదు. కానీ ఆత్మదేవుడిని నేత్రములు తెరిచి
నువ్వు ఎవరిని వెంబడించాలో అంచె దినములు ఆయనే చెప్తాడు. ఏం చెప్తాడండి? ఆత్మదేవుడు మనలో నుంచి ఆత్మ ఎక్కడ పని చేస్తుందో చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మదేవుడు ఆత్మ యొక్క కార్యములను ఆయనే స్పష్టంగా చూపిస్తాడు. ఎంతమందికి మనోనేత్రములు తెరవబడాలని ఉంది? దేవునికి స్తోత్రం. మీ మనోనేత్రములు ఈ సంవత్సరం తెరవబడును గాక. మన మనోనేత్రములు తెరవబడాలి. జీవడంభము చనిపోవాలి. లోక మాలిన్యమును కంటకుండగా కదిలింపబడుతున్న ఆ కదిలింపులన్నిటిని విరిచేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ అంటున్నాడు, మాట్లాడుతున్న దేవుడు అంటూ అనేక దుర్బోధల మధ్య స్థిరపరచబడుతుంది. ఏంటో తెలుసా? చివరికి శాంతి నిదానము స్థిరపరచబడుతున్నప్పుడు మనమందరము కూడా ఒకే ఏకతాటి మీదకు తీసుకుని రావాలని ధర్మ విరోధి ఇప్పటికే సింహాసనాన్ని స్థిరపరిచాడు. సింహాసనాన్ని స్థిరపరిచిన ధర్మ విరోధి ఆసీనమవడానికి మాత్రమే మిగిలి ఉంది. ధర్మ విరోధి సింహాసనము యొక్క కుర్చీ, ధర్మ విరోధి యొక్క పాలన యొక్క నియమము అన్ని బయలు వెళ్ళి కనిపిస్తున్నాయి. అయితే అన్ని బయలు వెళ్ళి కనిపిస్తున్నాయి, కానీ అంతములో ధర్మ విరోధిని చూడండి, కూర్చోండి. అంతములో ధర్మ విరోధిని గ్రహించగలిగిన వంటి ఒక ప్రాధాన్యత కలిగిన నేత్రాలు మనలో తెరవబడినప్పుడు నీ భక్తి జీవితం సంఘములో కనిపించవచ్చు, సమాజములో కనిపించవచ్చు, తెల్లగా కనిపించవచ్చు, నల్లగా కనిపించవచ్చు, రంగురంగులుగా కనిపించవచ్చు, కానీ క్రీస్తు ఎరిగిన రంగులో మనం కనిపించాలి. అక్కడ మాట్లాడుతూ ఆ విషయాలను ఇలా చెప్పుచున్నాడు. ఇప్పుడు ధర్మ విరోధి యొక్క లక్షణముల గురించి గత ఉపదేశాల్లో మనం చాలా విని ఉన్నాం. మరొక పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. అది మళ్ళీ చెప్తున్నా, చదవండి మళ్ళీ కాగా ఈ విశ్వాసమును క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? 20వ వచనమే చదవండి, మళ్ళా చదవండి. చదవకండి. ఏముంది అందులో? చూసి చెప్పకండి, చూడకుండా నన్ను చూసి చెప్పండి. 20వ వచనంలో ఏముంది? కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షమవును. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కడవరి దినములు, చివరి దినములు. ఎక్కడి వరకు నీరు వచ్చింది? పీకు వరకు వచ్చింది. తలలో ములగకుండగా ఉండే రోజులు ఇవి. మనం ఎక్కడి వరకు మునిగిపోయింది తెలుసా? పీక వరకు వచ్చింది. ఇప్పుడు తల ఒకటే కనిపిస్తుంది. అంటే పొజిషను అంచక్రీస్తు 80% తన ఆక్రమణలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు 80%లో ఈ లోకములో జరుగు ప్రతిదీ కూడా కొద్ది మాత్రమే దేవుని ప్రత్యక్షతను
కలిగి ఉన్నట్టుగా అంత్యక్రీస్తు అంతయు వ్యాపించబడడానికి తన సింహాసనమును పునాదును స్థాపించినప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టంటే అంత్య దినములలో ఆయన ప్రత్యక్షత కనబడుచుటకు కడవరి కాలములో ఆయన ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడుతుందని మనము క్షయబీజము కాదు, అంటే మనము నశించిపోవుటకు కాదు, అక్షయ బీజము అంటే ఎప్పుడు నివసించువారుగా ఉండాలి. స్ట్రాంగ్ పిల్లర్, ఏది మనల్ని తోసివేయడానికి లేదు, ఏది మన పీకి వేయడానికి లేదు, ఏది మనల్ని నెట్టి వేయగల బలాచులు ఎవరు లేరంటుంది వాక్యము. ఒక చిన్న చిన్న పెయిన్, చిన్న చిన్న నొప్పి, చిన్న చిన్న మనస్సు కలవరం దేవునికి విరోధముగా మార్చేస్తుంది. ఒక దుష్టుడు ఎంతవరకు చూస్తాడో తెలుసా? అన్నం తింటున్నప్పుడు నీళ్ళు ఏ బీజం ఉంది, పండుకున్నప్పుడు ఏ బీజం ఉంది, లెగిచినప్పుడు ఏ బీజం ఉంది, ఏ బీజం విత్తుదామని చూస్తాడు. నువ్వు పండుకొని లెగిచినప్పుడు నేను ఏ బీజములు విత్తుదామని చూస్తాడు. అందుకే ఎప్పుడు కూడా నశించిపో బీజములేయి మనలో ఉండకున్నట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అంచె దినములలో దశలోనికి రాసిన పత్రికలో ధర్మ విరోధి ఆయనే ఒక్కడై ఉండి ఆయన సింహాసనము స్థాపించి ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన ఒక్కడే అని రాజ్య పరిపాలన చేయొచ్చు, అంతయు ఒక్కటేనని కనుపరుచు సమయం ఇది. ఇప్పుడు ఇది కడవరి గడియ గనక అంచె దినములలో అతి త్వరగా సంభవోవి దాంట్లో ఒక సంభవమును గురించి ఇప్పుడు మాట్లాడదాం. రెండో అంచె సంభవము సమస్తము ఎలాగ నడిపించబడుతుందో, ఇది ఒకటవ సంభవము. సమస్తము ఎలాగ అంతమైపోతుందో రెండవ సంభవాన్ని ఉదయం తెలుసుకుందాం. ఇప్పుడు సమస్తము ఎలాగ నడిపించబడుతుంది, ఎలాగ నడిపిస్తాడు ధర్మ విరోధి అనేది ఈ మొదటి సంభవం. ఇది ఆల్రెడీ ఎంతవరకు వెళ్ళాడు అంటే ఇంచుమించుగా ఒక 70% దీనికి రూట్ లెవెల్ ని ప్రారంభించాడు ధర్మ విరోధి. ఇప్పుడు మనం ఎలాగ నడిపించబడుతున్నాం? ప్రాణం ఉండి, ఆత్మ ఉండి, ఊపిరి పీల్చుకొని, ఆహారము తింటూ, నడుస్తూ, డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ జీవనాన్ని కొనసాగింపజేస్తున్నాం. అవునా? మరి అంచె దినములలో ఎలాగ నడిపించబడతాము అంటే మనము నడిపించబడేది ఏదీ లేదు, మనల్ని నడిపించే వ్యక్తులు సృష్టించబడతారు. మనల్ని నడిపించే వ్యక్తులు సృజించబడి ఆ సృష్టించబడిన వ్యక్తులను మనం పూజించాలి. ఒక గవర్నమెంట్ ఒక వ్యక్తికి ఒక సృజించబడిన వ్యక్తిని ఇస్తుంది. ఆ వ్యక్తి ద్వారానే అన్నీ చేయాలి. ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని ఒక మిషన్ గమనిస్తుంది. అందుకనే ఇప్పుడు ఎలాగ ప్రపంచము నడిపించబడిపోతుంది? అతి త్వరలో ఆల్రెడీ సంభవించింది, సంపూర్ణమవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలాగ నడిపించబడతాయి? ఇప్పుడు వరకు ఎలా నడిపించబడుతున్నాయి? ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ ఇస్తారని చెప్పండి. కొన్ని ఫార్మాకి డబ్బులు సంపాదించుకుంటూ పరిశోధనశాలల వైపు మొక్కు చూపుతూ ధనము మీద, వ్యామోహాల మీద. ఇప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు అంచె దినములలో టెక్నాలజీ వేరు. ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీని పక్కన పెడితే ఈ రెండిటి మధ్య ఉన్న మాయాజాలము ఎంత వ్యత్యాసము కలిగి ఉంటుందంటే తూర్పుకి పరముడికి ఎంత దూరమో అంతకన్నా వ్యత్యాసం ఉంటుంది. అర్థమైందా? అంత వ్యత్యాసం. కంప్యూటర్స్ చదివి మంచి 70,000, 1,00,000, 2,00,000 ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలు కూడా పోతాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా క్లోజ్ అయిపోతాయి. వాటికి ఆపోజిట్ లో వాటి ఎంత పని చేయడానికి మరింత వింత మేధస్సు కలిగిన వంటి వాటిని ప్రమోట్ చేస్తారు.
బ్యాంక్ సెక్టార్లో ఉద్యోగాలు ఉండవు. కంపెనీస్ అన్ని ఇప్పుడు మా అమ్మాయిని టెక్నాలజీ వైపు నడిపిస్తున్నా, కంప్యూటర్స్ చదివిస్తున్నా, 30 లక్షలు 50 లక్షల ప్యాకేజ్ కలిగినటువంటి కంపెనీల్లో కాలేజీల్లో చదివిస్తున్నాం. కంపెనీల్లో ఉద్యోగాల కోసం కంపెనీసే నిర్మూలమైపోతాయి. కంపెనీస్కి మనుషులు కాదు, మిషన్లు కావాలి. మనుషుల చేత పని చేయడం కాదు. మనం గమనించగలిగినప్పుడు మనకి చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఒక ఫోన్ని, ఇంతకు ముందు చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్ను మనం మామూలు ఫోన్ అంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? ఇంకా దీనికి ఒక పేరు పెట్టారు, చెప్పాలి. ఆండ్రాయిడ్. ఏ ఫోన్ ఇది అంటే ఏమిటి? ఆండ్రాయిడ్ అంటే ఏమిటి చెప్పాలి. ఆండ్రాయిడ్ ఫన్ మీనింగ్ గూగుల్లో కొట్టండి, మీ ఫోన్లు ఉన్నాయి కదా, కొట్టండి. మీనింగ్ ఏమొస్తుందో చూడండి. అందులో కొంతమంది గుండెల మీద పెట్టి పడుకుంటున్నారు, కొంతమంది తలకాడ పెట్టుకొని పడుకుంటున్నారు, కొంతమంది చెంటి పిల్లలను పడుకున్నాడు పక్కలో పెట్టుకొని పడుకుంటున్నారు, కొంతమంది అయితే అది ఎక్కడైనా ఒక క్షణం పక్కన ఉండడానికి వీల్లేదు. ఛార్జింగ్ కూడా దగ్గరలో పవర్ బ్యాంక్, ఒకవేళ ఛార్జింగ్ బోర్డుకుంటే బోర్డు దగ్గరికే మీరు వెళ్ళిపోతున్నారు. అమ్మా ఏముంది? ఆండ్రాయిడ్ కొడితే ఏమొస్తుంది? రోబోట్. మనిషినికి పోలిన ఆత్మ ఆల్రెడీ మన దగ్గరే ఉన్నది. దీనికి పొద్దున్నే నువ్వు నమస్కారం చేస్తున్నావు, దీన్ని హాయ్ హలో హలో, ఇందులో ఏమేమి వచ్చినాయి, ఏమేం జరిగినాయి, పొద్దున్న లెగిస్తే నీ కళ్ళు దీని కళ్ళు మీదే ఉంటున్నాయి. కళ్ళు ఆర్పితే లాక్ ఓపెన్ అవుతుంది, కళ్ళు ఆర్పిపోతే లాక్ ఓపెన్ అవ్వట్లేదు. మన సెన్సారు దీనికి సెన్సార్ని కనెక్ట్ చేశారు. అంటే ఈ రోబోని తగిలించారు. అవునా కాదా? ఈ చిన్న రోబోకి ఈ పెద్ద రోబోని కనెక్ట్ చేశారు. ఈ చిన్న రోబో ఈ పెద్ద రోబోని నియంత్రిస్తుంది. గంట సేపు చూడిపోను, 2 గంటలు చూడిపోను, 4 గంటలు చూడు, న్యూస్ చూడు, సీరియల్ చూడు, పాటలు విను, ఇంకా ఏదైనా చెయ్యి. ఇది శాసిస్తుంటే ఈ పెద్ద రోబో, దేవుడు సృష్టించిన ఈ రోబో దీనికి బందీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథములో ఒక మృగము వస్తుంది, ఒక రోబో వస్తుంది. ఆ రోబోకి అందరూ నమస్కారము చేయవలసినదే. చూద్దాం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. ఆ మృగమునకు అధికారము ఇచ్చినందున అమ్మా వారు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవరు? దీంతో సాటి ఎవరు? దానితో యుద్ధము చేయగలెవరు? మూల అన్ని గొకటేస్తే బయట తెచ్చేస్తుంది. అది చెప్పుకొనుచు ఆ మృగములకు నమస్కారము చేసి. ఇంతవరకు కొంచెం అర్థం కానట్టు ఉండొచ్చు, కానీ రేపు నడిపించబోతున్న రోబో వ్యవస్థ ధర్మ విరోధికి 100% పనిచేయు వ్యవస్థ ఈ రోబోనే. మనమే దీనికి డబ్బులు ఇచ్చి జీతంగా పెట్టుకోవాలి. ఈరోజు ఒక 15,000 పెట్టుకొనుక్కుంటే ఇది పోయేంత వరకు వాడుకుంటున్నాం. ఇక అలా ఉండదు, దీనిని ప్రతిరోజు కొనుక్కోవాలి. బాగుందా? ప్రతి గంటకి కొనుక్కోవాలి, ప్రతి నెలకి కొనుక్కోవాలి, ప్రతి సంవత్సరానికి కొనుక్కోవాలి. ఈ పోరు డొల్ల ఇందులో ఉన్న రోబో గొప్పది.
ఆ రోబోని పని చేయిస్తున్న వంటి వాడు ఒక టెక్నాలజీ. ఇది ఒక చిన్న దాంట్లో ఈ చిన్న రోబో ఉన్నది. అలాగే నీవు పెద్ద ఆకారము కలిగిన దానివి చిన్న రోబో చేత నడిపించబడుతుంటే, ఇలాంటి సిస్టాన్ని నీలాంటి ఒక రోబోని తయారు చేసి అందులో పెడితే అది ఏమి చేస్తుందంటే, నువ్వు బాధిస్తే నిన్ను కొడుతుంది. ఇది పోలీటెక్ ఎంత వరకు మాట్లాడినను ఇది మాట్లాడదు, పోలీటెక్ ఎంత వరకు చూసినను ఈ ఆండ్రో మాట్లాడదు, ఇది రోబో మాట్లాడదు. కానీ ఇప్పుడు సృష్టించబడుతున్న ధర్మ విరోధి రోబో ఏం చేస్తుంది తెలుసా? అటు ఇటు కొట్టు పొల్లు ఓడబీకేద్ది. ఇది నిజం, ఎముకలు ఎర్రగొట్టేద్ది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ ఫోనుల వలన కొన్ని దేశాలలో మనము ఈ ఫోన్ దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది? మనకి రేడియేషన్ వస్తుంది. రేడియేషన్, ఈ రేడియేషన్ మనల్ని ఏం చేస్తుంది? ఇది అంతము. రేపు దీనికోసమే అంతము ఏమిటి? ఇప్పుడు నడిపించబడుతుంది ఏమిటి? మనము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. మన జీవితము ఒకరోజు ఉపవాసం ఉన్నటకు ఎలాగైతే నియమించుకుంటున్నామో, మధ్యాహ్నం తింటే సాయంత్రం వరకు తినకుండా అన్నంతో ఎలా ఉంటున్నామో ఈ ఫోన్తో కూడా అలా ప్రవర్తించాలి. అర్థమైందా? ఇది మింగుడు పడని ఒక పెద్ద మానుగా ఉన్నది ఈ సమస్య. అవునా? ఏదైనా చెయ్యొచ్చేమో కానీ మనిషి ఇది చెయ్యలేమన్నంత స్థితిలో ఇది నిన్ను కంట్రోల్ చేసింది. ఇక్కడ 15వ వచనం చదువుదాం. ఇప్పుడు ఈ రోబో ఏమంటుంది? మరియు ఆ మృగము యొక్క ప్రతిమ, చూడండి, ఆ మృగము యొక్క ప్రతిమ అది జీవమా? అది జీవమని రాయబడి ఉన్నదా? జీవము దేంట్లో ఉంటుంది? చెట్టులో ఉంటుంది. చెట్టులో జీవం ఉంది, కుక్కలో జీవం ఉంది, మనిషిలో ఆత్మ ఉన్నది. ఇది జీవము కాదు, ఇది మనిషి కాదు, ఇది ఒక ప్రతిమ, ఇది ఒక రోబో. ఈ రోబో కట మాట్లాడుటకు అధికారం ఇస్తారు ధర్మ విరోధి. నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడుతుంది. ఏం చేయడానికట చెప్పాలి. ఇప్పుడు కింద ఒక మంచి విషయం ఉన్నది, ఒక మంచి విషయం ఉన్నది. ఇది అట ప్రాణమిచ్చుటికి అధికారము. ఇది ఒక ప్రాణము లేనిది, ఇది సృజించబడినది. ఇది మరొక దానికి ఎలా ప్రాణమిస్తుంది అంటే, ఇది ఒక రేడియేషన్. దీని యొక్క రేడియేషన్ ద్వారా చావుకు సిద్ధపడిన వ్యక్తులను ఆ రేడియేషన్ మిషన్లో పెట్టడం వలన ఈ రోబోస్ ఆ చనిపోయే వంటి బాడీని ఆ రేడియేషన్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా బ్రతికి ఉంచుటకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక పరిశోధనలు చేసి ఆ రేడియేషన్ ద్వారా రోబోలను మాత్రమే ఆ రేడియేషన్ పరివేషంలో ఉంచి చావుకు సిద్ధపడిన ప్రాణములను, చావుకు సిద్ధమైన ఆత్మలను, శరీరములను ఆ రేడియేషన్ మిషన్లో పెట్టి వాటిని ఇప్పటికే కొన్ని వేలకు పైబడి వాటిల్ని ఉంచారు కొన్ని దేశాల్లో. ఈ లోపల మనకి త్వరగా వీటి కోసము వార్తలు వస్తాయి. మీరు కూడా బుక్ చేసుకుని ఎవరైనా చనిపోయిన వారిని ఆ రేడియేషన్ మిషన్ లో పెట్టి ఆ రేడియేషన్ లోనికి ఆ యొక్క జీవాన్ని బ్రతికించుటకు కాపలాగా నేను ఉండలేను. అది బ్రతికి ఉండినట్టుగా ఈ యొక్క రోబో వెళ్ళి దానికి కాపలా ఉండే. ఎందుకంటే ఆ రేడియేషన్ కి మరి ఎవ్వరు ఉండలేరు. ఇది జరగబోతున్నది.
దీనికి కూడా చాలా గొప్ప ప్రవచనార్థకమైన ప్రవచనం కూడా ఉంది దీనికి, ఈ మాటలకు కూడా. అంటే ఈ ప్రతిమకు బ్రతుకుటకు బ్రతికించుటకు అన్నట్టుగా కొన్ని రేడియేషన్ల ద్వారా కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఇవి అమలులోనికి వచ్చాయి, ఇప్పటికే వీటిల్ని అమలు చేస్తున్నారు అనేక దేశాలలో. అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఈ చిన్న రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు, కానీ ఇంటెలిజెంట్ యొక్క మేధస్సు మానవ మేధస్సుని దమ్మి చేస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు మొలిచింది, అది విషపూరితమైతే చంపేస్తున్నారు. ఒక వస్తువు సృష్టించబడితే అది హానికరమని ఎందుకు దాన్ని నిషేధించట్లేదు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీద ఏమైనా నిషేధం ఉందా? తయారు చేసే కొలది వాడిని తయారు చేయమని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంట నీ మనస్సులోనికి వెళ్ళి నీ మనస్సులో ఆలోచనలు మారుస్తాడట. ఏం చేస్తాడు వీడు? నీ మనసులోనికి వెళ్ళి ఇది గంట అనుకుంటే 2 గంటలు చూపిస్తుంది సినిమా. 1 గంట 10 నిమిషాలను ఫోన్ పట్టుకుంటే 2-3 గంటల వరకు సమయాన్ని పనిని వ్యర్థం చేస్తుంటే నీ మనస్సును మార్చగలిగేది ఇంకా తయారు చేయడంలో గొప్ప విషయం ఏమీ లేదు. ఇది కడవరి దినములలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా నడిపించబడుతున్నారో తెలుసా? ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారానే నడిపించబడతాం. ఈ ప్రతిమ త్వరలో అమలు చేయబడుతుంది. అది అన్నిటి దగ్గర ఉంటుంది. అది మన ఇంటికి ముందు ఉంటుంది, ఇంటి లోపల ఉంటుంది. మనం ఏ విధమైనది చెయ్యడానికి లేదు. లోపల బయటను మనం ఏమి చెయ్యాలన్న కట్టుదిట్టమే. మనము దానికి గౌరవం ఇవ్వాలని, మనుషులకు కాదు కానీ ఆ ప్రతిమలకే గౌరవం ఇవ్వాలి అని ఒక చట్టాన్ని తీసుకొస్తారు. అది ఇంట్లో పెట్టి శుభ్రం కొట్టేసిన తెల్లవారితే నేను అడిగోడు ఎవడున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులు శ్రమలు చూడకుండా కొనుపోబడతారు. భక్తి జీవితము నిలకడగా ఉంటే, భక్తి జీవితము దేవునికి ప్రీతికరంగా ఉంటే అంచె దినములలో రాకడలో మనం శ్రమలు చూడకుండా ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల తీర్పు ఎంత ఘోరముగా ఉంటుంది అంటే, ఒక రోజు నాశనం వచ్చింది. ఆ నాశనము దేవుడు ఎలాగ కలగ చేశాడు అంటే నీటి ద్వారా నశింపచేశాడు. నీటి ద్వారా నశింపచేసి ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలోనికి వెళ్ళిన వారందరూ రక్షింపబడతారని ఒకనాడు నీటి ద్వారా నశింపు చేటుకు పూనుకున్నాడు. ఇప్పుడు మరి అంతము ఎలాగ నశించిపోవడానికి పూనుకున్నాడు తెలుసుకోవాలి. అవును కదా? అప్పుడు నీళ్లు ఆయన ఆయుధము. ఇప్పుడు ఏమిటి అంతమునకు ఆయుధము? ఇప్పుడు అంతమునకు ఆయుధం ఏమిటి? మనం ఎరిగి జీవించవలసి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక భయంకరమైన అంతములు మనం చూడబోతున్నాం. ఒక భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఎంతో ఘోరమైన పరిస్థితులు. కాబట్టి దయచేసి దేవుని పిల్లలారా, మనము ప్రభు చిత్తమైతే రేపు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం 8:30 వచ్చినది కనుక నేను రేపు మీరందరూ పాటలు కొంతగా పాడితే